యాప్టిట్యూడ్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ చెప్తా. సర్టెన్ సమ్ డబుల్స్ ఇన్ 12 years అన్నారు అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ 4 times ఇన్ హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతారు. 4 times ఇన్ హౌ మెనీ ఇయర్స్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. సో ఇట్లా అడిగినప్పుడు జనరల్గా చాలామంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే డబుల్ 12 years అవుతుంది కాబట్టి 4 times మనకు 24 years అవుతుంది అని ఆన్సర్ రాసేస్తారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే సర్టెన్ సమ్ అంటే ప్రిన్సిపల్. డబుల్స్ అన్నప్పుడు అది 200 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది? ఇంట్రెస్ట్ మనకు 100 పెరిగింది. సో 100 పెరగడానికే మనకు 12 years పట్టింది. 100 పెరగడానికి అంటే ఇంట్రెస్ట్ 100 జనరేట్ కావడానికి 12 years పట్టింది. మనకు 100 400 కావాలంటే 300 పెరగాలి. 300 పెరగాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అనే క్వశ్చన్. 100 పెరగడానికి 12 years పట్టినప్పుడు 300 పెరగడానికి అంటే 100 300 కావాలంటే ఇంటూ 3 అవుతుంది కదా. అట్లనే 12 into 3 మనకు 36 years పడుతుంది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైనా ఎంత అయ్యింది అనేది ఫోకస్ చేయకుండా ఎంత పెరిగింది అనేది ఫోకస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇట్లాంటి అమేజింగ్ ట్రిక్స్ నేను క్రియేటివ్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంప్లీట్ యాప్టిట్యూడ్ కోర్స్ ఉంటుంది. మనకు 60 hours కోర్స్ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుంది. ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. మీకు కావాలంటే మీరు క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బాయ్.